నేను వైజయంతి వెల్కమ్ టు మై ఛానల్ కన్నా బేబీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గుంటూరు టు భద్రాచలం ఎలా వెళ్ళాలో చెప్పబోతున్నాను. మేమైతే కార్లో వెళ్ళామండి. బట్ గుంటూరు నుండి భద్రాచలం వెళ్ళడానికి మనకి బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి గుంటూరు నుండి బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. గుంటూరు నుండి మనకి 219 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. మీరు బస్సులో వెళ్ళినా మీ ఓన్ వెహికల్లో వెళ్ళినా సరే 4 hours 40 minutes అలా టైం పడుతుంది. ఒకవేళ బస్సులో వెళ్తే మేబీ 5 hours టైం పడుతుంది. బస్కి వచ్చినట్లయితే బస్ స్టాప్ దగ్గర నుండి గోదావరి ఘాట్ దగ్గరికి మీకు 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళు. ఇంకా విజయవాడ నుండి కూడా చాలా బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి మన భద్రాచలానికి. అయితే 1 year క్రితం మొక్కుకున్నానండి స్వామికి వస్తాను అని చెప్పి. కానీ నాకు 1 year తర్వాత కుదిరింది వెళ్ళడానికి. ఇంకా భద్రాచలం అంటే భద్రాచలం క్షేత్రం ఒక్కసారి మనం దర్శనం చేసుకున్నా కానీ చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి అని మన పెద్దవాళ్ళందరూ చెప్తారు. ఇంకా భద్రాచలం చరిత్రలోకి వెళ్ళినట్లయితే మన శ్రీరాముల వారు వనవాసం సమయంలో ఈ ప్రాంతంలోని ఒక్క ప్రాంతంలో సేద తీరాడట. సేద తీరిన తర్వాత నీ కొండపైనే శాశ్వత నివాసం ఉంటాను అని వరం ఇచ్చారట. దీనితో భద్రునిగా జన్మించి శ్రీరామునికే తపస్సు చేయసాగాడు. దీనితో భద్రుని అనుగ్రహించి భద్రగిరిపై వెలిసి ఒక పుట్టలో ఉన్నాడట. ఆ పరిగణంలోనే ఉన్న భద్రగిరి పర్వతాన్ని దర్శించిన గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవడంతో చెల్లించిపోయి పన్నులుగా వసూలైన ధనంతో ఒక రామాలయంను సర్వాంగ సుందరంగా నిర్మించారట. అదే నాడు నేడు మనం దర్శనం చేసుకున్న భద్రాచలం. వెళ్ళినప్పుడైతే 300 రూపీస్ పెట్టి అష్టోత్తరం టికెట్ తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. స్వామి 15 minutes చూస్తూ ఉండడం. ఇంకా ఘాట్ దగ్గరికి వెళ్ళి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. మీరు కూడా చూసేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను వెళ్ళినప్పుడు ఒక 4 days బిఫోర్ వరదలు అయితే వచ్చాయండి భద్రాచలం సైడ్. మేము వెళ్ళినప్పుడు అయితే వాటర్ ఫ్లో ఎలా ఉంది చాలా తక్కువే అనిపించింది. బట్ మీకు వేలో వచ్చేటప్పుడు మీ ఓన్ వెహికల్స్లో వెళ్ళినట్లయితే వ్యూ చాలా బాగుంది. మీరు వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకోవడం అస్సలు మిస్ చేసుకోవద్దు. మేము వెళ్ళినప్పుడు అయితే మంకీస్ చాలా ఉన్నాయి, అందుకే మేము దిగలేదు. మీరు వెళ్ళినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు. లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇఫ్ మీకు నా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.